ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచుకుంది? అరే కొంటే లాభం వస్తుంది, లేకపోతే నష్టం వస్తుంది? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. పోకో వాళ్ళది పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే మాత్రం మన ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. ఒక చిన్న పాయింట్ యాడ్ చేశానంటే మన ఇండియన్ వెబ్‌సైట్‌లో ఏదైతుందో పోకో ఇండియన్ వెబ్‌సైట్‌ల ఎక్స్8 సిరీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పోకో ఇండియన్ వెబ్‌సైట్‌ల. గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఉంది. ఇక్కడ హైలైట్స్ కూడా చూసుకోవచ్చు. మీడియం డెన్సిటీ ప్రాసెసర్ వస్తుంది. 8.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. కొన్ని ఫీచర్స్ ఉన్నవి ఎగ్జాక్ట్‌గా ఇదే పెట్టాలని అయితే లేదు. ఎందుకంటే ఇండియాలో కొన్ని చేంజెస్ అయితాయి. ఒకవేళ ఇండియాకో సైడ్‌లో కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తే మన గ్లోబల్ వేరియంట్‌కి మళ్ళా ఇండియన్ వేరియంట్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ రావద్దనేసి అయితే మాత్రమే కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం. సో, హైలైట్‌లో మెయిన్ ఏందంటే మాత్రమే మంచి ప్రాసెసర్ వస్తుంది. 9500 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 120 ఎఫ్‌పిఎస్ దాకా కూడా వస్తున్నాయన్నమాట. కొన్ని గేమ్స్‌ల 9000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. డైనమిక్ రింగ్ లైట్‌తో పాటు కూడా వస్తుంది. సో, గేమింగ్ వాళ్ళకి, ఎంతూసియాస్ట్‌లకి వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తదన్నమాట. ఇక్కడ 3 నానోమీటర్ ప్రాసెసర్ నోడ్‌తో పాటు కూడా వస్తుంది. ఎల్‌పిడిడిఆర్5ఎక్స్ అల్ట్రా ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఆల్ పవర్ నో పానిక్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. గేమింగ్ ఆప్టిమైజేషన్, ఐపీ రేటింగ్‌తో పాటు కూడా వస్తుంది. బావుంది. వేపర్ కూలింగ్ చేంబర్ 5800 ఎంఎం2 వేపర్ కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బాటమ్ సైడ్ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. అండ్ డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే పోకో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే మంచి ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారనుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఓన్లీ ప్రైస్ ఇంక్రీజ్ అనిపించి ఇక్కడ 3000 ఇంక్రీజ్ అనిపించింది కంపేర్ టు పోకో ఎక్స్8 ప్రో ఉంది గదా! ప్రో వేరియంట్ కూడా అదే అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా ఇంత బడ్జెట్ లేదు అంటే గిట్లా ప్రో మ్యాక్స్ తీసుకోలేకపోతే గిట్లా మీరు ఎక్స్8 ప్రో తీసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అది కూడా వాల్యూ ఫర్ మనీ హైలైట్‌లో చూసుకుంటే మాత్రమే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. మిడ్ రేంజ్ 9500 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 9000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. బేసిక్ అండ్ హెవీ యూజర్‌కైతే మాత్రం 2 డేస్ వస్తది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కైతే మోర్ దెన్ 2 ½ డేస్ ఈజీగా వచ్చేస్తది. 2.5 రోజులు ఈజీగా మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కూడా వస్తదనమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యెస్ బై మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అంటే వివో వాళ్ళ వివో వి70 స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్‌గా అవే ఫీచర్స్, అవే బ్యాటరీ బ్యాకప్‌తో పాటు అయితే వస్తలే గానీ దగ్గర దగ్గర అదే కాంపిటీషన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తదనమాట. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళదనమాట. గూగుల్ వాళ్ళ పిక్సెల్ 10 ఏ సీరీస్ అనమాట. అవి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కాడైతే ఎగ్జాక్ట్‌గా రీడ్ చేయలేదు గానీ, డీసెంట్ స్పెసిఫికేషన్‌తో పాటు వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అంతైతే రాదు. కానీ గూగుల్ వాళ్ళదేంటంటే మాత్రం సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అవి మీకు లాంగర్ డ్యూరేషన్ దాకా వస్తాయి. ఆబ్వియస్‌గా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి 50,000 దగ్గరకొస్తది. కానీ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కాడ, సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ కాడ మాత్రం మీకు లాంగ్ లైక్ 7 ఇయర్స్ దాకా మంచిగా అప్‌డేట్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో, ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15R ఉంది. మీకందరికి తెలిసిందే. ఐక్యూ వాళ్ళది గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అన్నమాట అవి. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 7600 మిల్లీ బ్యాటరీ వస్తుంది. సో, అదొకటి పక్కన పెడితే మాత్రం మిగతా ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ 15R నుంచి అమ్మడమే. సో, వన్‌ప్లస్ 15R గురించి కూడా తెలిసిందే. ఇక్కడ కూడా మీకు మంచి ప్రాసెసర్ వస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా పెద్దగానే వస్తుంది. అంటే పోకో వాళ్ళ ఎక్స్8 ప్రో మ్యాక్స్ గురించి చూసుకుంటే మాత్రం దానికంటే జర తక్కువనే వస్తుంది. బ్యాటరీ తక్కువనే వస్తుంది కానీ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. లేదన్నా ఓన్లీ ఫర్ బ్యాటరీ బ్యాకప్ కోసం కావాలంటే మాత్రం మీకు పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ అయితే వాల్యూ ఫర్ మనీ అంటే 10,000 మిలియంపర్ బ్యాటరీకి గేమింగ్ ఫీచర్స్, మంచి ఆప్టిమైజేషన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఏమంటే కస్టమ్ యూఐతో పాటు చాలా హైపర్‌ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి తీసుకోవాలంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్, గేమింగ్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే బానే అనిపించింది. కానీ స్టిల్ ఇప్పటికి రికార్డింగ్ చేసే టైంకైతే ఇక్కడ కార్డ్ ఆఫర్స్‌ల దగ్గర దగ్గర 41,000 ఉంది. లైక్ 40,849 రూపీస్ ఉంది. అండ్ 12 మంత్స్ ఈఎంఐ వస్తుంది. 3,580 ఫర్ ఈఎంఐ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉందన్నమాట అవి. ఇక్కడ ఇంకా సేల్స్ ఆఫర్స్ వచ్చినాయంటే మాత్రం బిలో 40,000 కూడా వెళ్ళొచ్చు. లైక్ 38,000, 39,000 రావచ్చు. ఆ టైప్ ప్రైస్‌కొచ్చిందంటే మాత్రమే మీరు అస్సలు వదలకండి. ఇంకా వాల్యూ ఫర్ మనీ అయిపోతది. చానా ప్రైస్ టు వాల్యూ వస్తది. ఆ ప్రైస్ లైక్ బిలో 40,000 అయితే మాత్రం మీరు పండుగ చేసుకోవచ్చనమాట. అక్షయ్‌తో ఒక రికమెండేషన్ అయితే చేస్తా. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసాను. అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినాను. ఫైనల్‌గా మీరేమనుకుంటారు? ఏమైనా పాయింట్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డే చెప్పడానికైతే మాక్సిమం ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకైతే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.